ఈ వీడియో చూసే ముందు మిగతా 4 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా నిద్రమత్తులో ఉండి కాఫీ ఎవరు ఇచ్చారో చూడదు. పక్కన సీతగారు అనుకొని, అత్తయ్య నాకు ఇంకా నిద్ర వస్తుంది, నువ్వు లెగమన్నావని త్వరగా లేచాను అంటూ విజయ్ భుజం మీద పడుకుంటుంది. కామాక్షి అలా పడుకోగానే విజయ్ కంగారు పడతాడు. సీతగారు నెత్తి మీద ఒక్కటి వేసి, ఏ మొద్దు, అంత నిద్ర వస్తే లేవడం ఎందుకు? పక్కన ఎవరుంటే వాళ్ళ మీద పడుకోవడమేనా అంటుంది. అదేమిటత్తయ్య, ఇక్కడ ఉంటే అక్కడ మాటలు వినిపిస్తున్నాయని కళ్ళు నలుపుకొని చూస్తుంది. అంతే, తను విజయ్ పక్కన ఉండడం చూసి టక్కున లేచి నిలబడుతుంది. అత్తయ్య, అది నేను నువ్వనుకొని పడుకున్నాను అంటుంది. మన విజయ్ కాబట్టి సరిపోయింది, అది వేరే ఎవరైనైతే ఏమనుకునేవారు అని కొంచెం కోపంగా అంటుంది. భయంగా, అది చూసుకోలేదత్తయ్య, మీరు అనుకున్నాను. అయినా నిద్ర కళ్ళతో అలా బయటకెందుకు రావడం? ఇంకెప్పుడు ఇలా చెయ్యకు. నిద్ర వస్తే వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రా, అంతేగాని ఇలా రాకు. అసలు మీ అమ్మ ఎక్కడా? తనని అనాలి అంటూ సీతగారు, అమ్మ ఇంకా లేవలేదత్తయ్యా. ఏంటి, ఇంతసేపైనా లేవలేదా? ఏమైంది? ఆరోగ్యం బాగానే ఉందా అని అడుగుతుంది. అప్పుడే నందు పైనుంచి వస్తూ, అవును అత్తయ్య, రాత్రి పిన్నిగారికి బాగోలేదని రాత్రి జరిగింది చెబుతుంది. మరి నన్ను లేపవచ్చు కదా నందు అని అంటారు సీతగారు. ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని లేపలేదత్తయ్య. తర్వాత పిన్నిగారు వచ్చి తగ్గిపోయిందని చెప్పారు. లేటుగా పడుకున్నారు, అందుకే లేవలేదనుకుంటా. రాజేడి నందు అంటే, వస్తున్నారు అత్తయ్య. సారీ అత్తయ్య, లేవడం లేట్ అయింది. అయితే ఇప్పుడు ఏమైంది? నేను పడుకోమనే చెబుతాను, నువ్వే వినకుండా లేస్తావు. మేమందరం కాఫీ తాగాం, నువ్వు రాజు తాగండి. మేము కొంచెం సేపు అలా గార్డెన్లో తిరుగుతూ ఉంటామని రఘురాం సీతగారు బయటకు వెళ్తారు. సీతగారు వెళ్ళగానే విజయ్ మీద పడి కొడుతూ ఉంటుంది. నేను అలా పడుకుంటే చెప్పవచ్చుగా, అత్తయ్య చేత తిట్టిస్తావా అంటుంది. నేను చెప్పే టైం ఎక్కడుంది? వచ్చావు, పడుకున్నావు, అమ్మ చూశారు, తిట్టారు, నన్నేం చేయమంటావు? కామాక్షి అంటాడు. అయినా నీకు అంత నిద్రమత్తు ఉంటే ఏమిటి? చిన్నప్పటి నుంచి అంతే, స్కూల్లో కూడా అంతే నిద్రపోయేదానివి అని అంటే నిన్ను అని మళ్ళీ కొట్టబోతే పరిగెత్తుకుంటూ సూర్యకాంతంని చూసుకోకుండా తగులుతాడు. ఏయ్, ఇంట్లో ఏమిటి ఆ పరుగులు? మనిషి వచ్చేది కనిపించడం లేదా అని అరుస్తూ ఉంటే రాజు వస్తూ చూసుకోకుండా తగిలి ఉంటాడు. నువ్వు చూసి పక్కకు తప్పుకోవచ్చుగా అత్తయ్య అంటాడు. మీ ఫ్రెండ్ని ఏమీ అనడం లేదులే రాజ్ అని గొనుక్కుంటూ కామాక్షి దగ్గరకు వచ్చి, నీకెందుకు వాడితో? అయినా పెళ్లి కావలసిన పిల్లవి, ఎందుకా ఎగురుడు? కూర్చో. వాళ్ళ మీద కోపం కామాక్షి మీద చూపిస్తుంది. కామాక్షి వాళ్ళ అమ్మను చూసి భయపడి సోఫాలో కూర్చుంటుంది. రాజు విజయ్ వచ్చి ఎదురుగా కూర్చుంటాడు. ఏమండి, కాఫీ ఇవ్వమంటారా అంటే, వద్దులే, ఒకేసారి టిఫిన్ చేస్తా అంటాడు. సూర్యకాంతం, నాకు తీసుకురా నందు, నేను కాఫీ తాగి టిఫిన్ చేస్తా అంటుంది. సరే పిన్నిగారు అని నందు కిచెన్లోకి వెళుతుంది. విజ్జు, రాత్రి ఏం జరిగింది? నాకు అసలు గుర్తులేదు అంటాడు. సూర్యకాంతం విని ఏమైందంటూ ఆత్రంగా అడుగుతుంది. ఏమీ జరగలేదాంటీ, రాజు నన్ను ఆట పట్టించడానికి ఊరికే అడుగుతున్నాడు అని విజయ్ అంటాడు. అనుమానంగా చూస్తుంది. చెప్పు అని రాజుకు సైగ చేస్తాడు. అవును అత్తయ్య, నేనే జోక్ చేశా అని అంటాడు. అవును అంటూ నీరసంగా అంటుంది. సూర్యకాంతం ఏదైనా కొత్త విషయం తెలిస్తే దానిని పట్టుకొని గొడవ పెట్టవచ్చు అనుకుంటుంది. కానీ ఏమీ లేదు అని తెలిసి నీరసంగా అనిపిస్తుంది. బయట నుంచి రఘురాం గారు సీత వస్తారు. సూర్యకాంతంను చూసి, ఏమిటి సూర్య, రాత్రి బాగలేదన్నారు, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు. ఇప్పుడు బానే ఉందన్నయ్య అంటుంది. నందు కాఫీ తీసుకువచ్చి సూర్యకాంతంకి ఇస్తుంటే, రాత్రి కడుపులో నొప్పి అన్నావు కదా, ఇప్పుడు కాఫీ తాగుతావా సూర్య అని అంటారు సీతగారు. ఇప్పుడు లేదు వదిన, తగ్గిందిలే, తాగుతానంటే వద్దు.
సూర్యనే కషాయం ఇస్తాను అది తాగు అంటే, టిఫిన్ ఏం చేయకు, మధ్యాహ్నం లేట్గా జావ ఇస్తాను, ఇవాళకి ఇలా చేయి, తగ్గిపోతుంది. సూర్యకాంతంకి గుండెలో రాయి పడుతుంది. రాత్రి అబద్ధం ఆడినందుకు నాకు బాగానే సాక్షి జరిగింది అని తనని తానే తిట్టుకుంది మనసులో. నంది కాఫీ లోపల పెట్టి అందరికీ టిఫిన్లు పెట్టు, నేను సూర్య కషాయం కాసి ఇస్తాను అని సీతగారు వెళ్తారు. నందు కూడా కాఫీ కప్పుతో లోపలికి వెళ్ళి టిఫిన్ టేబుల్ మీద పెడుతుంటే కామాక్షి వచ్చి హెల్ప్ చేస్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. సూర్యకాంతం మాత్రం సోఫాలో కూర్చొని తిట్టుకుంటూ ఉంటుంది. కామాక్షిని కూడా కూర్చుంటుంది. కామాక్షి వెళ్ళి విజయ్ పక్కన కూర్చుంటుంది. అది చూసిన సూర్యకాంతం, ఏ కామి, అక్కడ కూర్చున్నావేమిటి, బావ పక్కన ఖాళీ ఉంది కదా అక్కడ కూర్చో అంటూ అరుస్తుంది. సీతగారు కషాయం తీసుకువచ్చి రాజు పక్కన నందు కూర్చుంటుంది. ఇప్పుడు అది ఎక్కడ కూర్చుంటే ఏమిటి, ఇదిగో ఈ కషాయం తాగు అని ఇస్తుంది. వదినా, చేదుగా ఉంటుంది, నాకు వద్దు, ఇప్పుడు బాగానే ఉన్నాను అంటే నువ్వు ఇలా తాగవు అంటూ సీతగారు గ్లాసు నోటిలో పెట్టి తాగు అంటూ బలవంతంగా తాగిస్తుంది. సూర్యకాంతం తాగిన వెంటనే, వదినా, కడుపులో ఏదో తేడాగా ఉంది, నేను కొంచెం సేపు పడుకుంటానని రూముకు వెళ్ళిపోతుంది. టిఫిన్ చేసి రఘురామ్ గారు ఆఫీస్కు వెళ్ళాలని వెళ్తారు. సీతగారు టిఫిన్ చేసి రూమ్లోకి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు నలుగురే ఉంటారు. ఇప్పుడు చెప్పు విజ్జు, రాత్రి ఏం జరిగింది, నాకు అసలు ఒక్క విషయం కూడా గుర్తులేదు అంటే నువ్వు భయపడతావే, అంత ఏమీ జరగలేదు, మనమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా పడిపోయావు అంతే, ఏమీ జరగలేదు, ఇంకా దాని గురించి వదిలి ఈరోజు రెస్ట్ తీసుకో, నేను వెళ్తా ఆఫీస్కి అంటాడు. నేను బాగానే ఉన్నాను, వస్తాను రా అంటే, నేను చెప్పేది విను రాజ్, మెసేజ్ చేస్తా మరి నేను బయలుదేరుతానంటే సరే అంటారు నందు, రాజ్, కామాక్షి. విజయ్ వెనుక వెళ్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు విజయ్ అని అడుగుతుంది. ఎందుకు, మళ్ళీ పడుకోవడానికా అంటాడు నవ్వుతూ. విజయ్ అంటూ కోపంగా, సర్లే జోక్గా అన్నానులే, ఈవినింగ్ వస్తాను, రాజు చైన్ కనిపించడం లేదు, కామాక్షి నందుకి చెబుదామని మర్చిపోయాను, నువ్వు నందుకి చెప్పి రూమ్లో వెతకమను. అలాగే కానీ బావ మెడలో రోజు ఉంటుంది అదేనా? అవును అంటాడు. నేను కూడా వెతుకుతాలా, దొరికితే ఫోన్ చేస్తానని చెప్తుంది కామాక్షి. ఓకే కామాక్షి, నేను వెళ్ళి ఈవినింగ్ వస్తాను, ఈలోపు చైన్ దొరికితే నాకు చెప్పు అని బాయ్ చెప్పి వెళ్తాడు. విజయ్ వెళ్ళగానే కామాక్షి లోపలికి వెళ్తుంది. నందు, రాజ్ హాల్లో కూర్చొని ఉంటారు. వెళ్ళాడా కామాక్షి అని అడుగుతాడు రాజ్. వెళ్ళాడు బావా, ఈవినింగ్ వస్తాడంట అని. అక్క ఇప్పుడే వస్తానంటూ కామాక్షి పైకి వెళ్తుంది. హాల్లో ఇద్దరే ఉంటారు. నందు కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకొని రూమ్కి రా అంటాడు. అప్పుడే సీతగారు వచ్చి, అయ్యో రాజ్, ఇప్పుడు ఎలా ఉంది అని అంటారు. ఎక్కువగా లేదులే, కాఫీ తాగితే తగ్గుతుందిలే అంటాడు. సరే నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో, నందు వస్తుంది అంటారు. సరే అమ్మా అంటూ పైకి వెళ్తాడు. కామాక్షి పైకి వెళ్ళి నందు రూమ్లో చైన్ కోసం బెడ్ మీద అంతా వెతికి ఇక్కడ లేదు, మరి ఎక్కడ పడి ఉంటుంది అని కిందకు చూస్తే కింద డాలర్ మెరుస్తూ ఉంది. అదిగో చైన్ అంటూ ఎగురుకుంటూ వెళ్ళి చైన్ తీసుకుని విజయ్కి ఫోన్ చేసి నేనే వెతికి కనిపెట్టానని చెప్పాలని రూమ్లో నుండి బయటకు వస్తుంటే రాజు చూసి, ఏయ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే ఇక్కడ అని అంటాడు. ఏమీ లేదు బావా, ఊరికే వచ్చానంటూ రూమ్లో నుండి బయటకు పరిగెత్తుతుంది. ఇది ఒక తింగరి, దీనిని ఎవరి చేసుకుంటాడో చచ్చి ఊరుకుంటాడని రూమ్లోకి వెళ్తాడు. అప్పుడే కామాక్షి విజయ్కి ఫోన్ చేస్తుంది. ఏమిటి కామాక్షి, ఏమైంది, ఇప్పుడేగా వచ్చానంటే నువ్వు చెప్పిన పని చేశానంటుంది సంతోషంగా. నువ్వు నన్ను ఎప్పుడు తింగరి అంటావుగా, మరి ఇప్పుడు చెప్పు, నేను తింగరి దానినా అంటుంటే విజయ్కి నవ్వు వస్తుంది. ఏమిటి చెప్పు అని గట్టిగా అడుగుతుంది. నువ్వు తింగరిదానివి కాదులే, ఆ చైను జాగ్రత్తగా ఉంచు, నేను సాయంత్రం వచ్చి తీసుకుంటాను, నేను ఆఫీస్కి వచ్చన్న తర్వాత కాల్ చేస్తా అని ఫోన్ పెట్టి ఆఫీసు లోపలికి వెళ్తాడు. రాజు రూమ్లోకి వెళ్ళి అసలు రాత్రి ఏం జరిగిందో నందు చెప్పడం లేదు, విజయ్ చెప్పడం లేదు. ఎలా తెలిసేది చూద్దామని ఏమిటి ఇంకా నందు రాలేదు అని చూస్తూ ఉంటాడు. సీతగారు వచ్చి, ఈ పనులు నేను చేస్తాను, ఈ కాఫీ తీసుకొని వెళ్ళి రాజుకి ఇవ్వు అంటది. వాడికి తలనొప్పి, ఆయిల్ పెట్టి బాగా రుద్దు,
వంటిలో వేడి తగ్గుతుంది అని చెబుతుంది సీతగారు. వెళ్తాను అంటే అక్కడే నందు ముందు నువ్వు వెళ్ళు అనగానే కాఫీ తీసుకొని రూమ్కు వస్తుంది. నందు పట్టీల సౌండ్ విని రాజు లేచి డోరు వెనుక ఉంటాడు. నందు డోరు తీసుకొని లోపలికి వస్తూ బెడ్ మీద చూసి ఎక్కడైనా అనుకొని చుట్టూ చూస్తూ ఉంటుంది. రాజు నందు వెనుక ఉండి డోరు బోల్ట్ పెట్టి నందు వెనుక నుండి హత్తుకుంటాడు. ఏమండి కాఫీ పడిపోతుంది అంటుంటే, అయితే పడకుండా పట్టుకో అంటాడు. ఎలా పట్టుకోవాలండి? ఎలా అంటే నేను ఏం చేసినా కాముగా ఉండాలి అని మీద మీద ముద్దు పెడుతూ నందుని మీసం గుచ్చుకొని గిలిగింత అవుతుంది. ఏమండి ప్లీజ్ కాఫీ పడుతుంది. అవునా మేడం, బయట అబ్బా నొప్పి అంటుంది. రాజ్ కిస్ చేసి నొప్పి ఉంటుందా అంటాడు. మీకు పగలు రాత్రి తేడా తెలియకుండా పోతుంది. నీలాంటి భార్య ఉంటే అంతే కదా మరి అని హత్తుకుంటాడు. రాజు ఇలా కళ్ళ ముందు వదిలేయండి అంటూ ఊహు అంటాడు. మిమ్మల్ని అంటూ మీరు మర్యాదగా దూరం వెళ్తారా లేదా అని ముందుకు వెళ్ళబోతే పట్టుకొని ఎక్కడ బుజ్జి వెళ్ళేది అని, రాత్రి బయటకు వెళ్ళాను అంటే వెళ్ళను అని పంపావు, నీకు పనిష్మెంట్ అంటూ నేను ఉదయనే కదా చెప్పాను వడ్డీతో సహా తీసుకుంటానని. నా చేతిలో కప్పు ఉంది లేకపోతే నా అని అనగానే రాజ్ కప్పు తీసి టేబుల్ మీద పెట్టి ఇప్పుడు చెప్పు ఏమి చేస్తావంటాడు. అది అది అంటుంటే నందుని బెడ్ మీద తోసి నువ్వేం చేయలేవు బుజ్జి అని నందు పక్కన పడుకుంటాడు. నీకు తలనొప్పి లేదు కదా అంటుంది. అవును అంటాడు రాజు. ఉండండి అత్తయ్యకు చెప్తాను అంటూ లేవబోతే పట్టుకొని అమ్మకు చెప్తావా చెప్పు అంటాడు. అత్తయ్య అంటూ అరవబోతే తన నోటితో అరవకుండా చేస్తాడు. నందు రాజు వెనక్కి నెడుతూ నెడుతూ ఆగిపోయి రాజుకు సహకరిస్తుంది. కేరళ ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది ప్రియ. రాజ్ నాకు ఎప్పుడు దక్కుతావు? నేను రాజుతో కలిసి ఉండలేనా? బ్రతికి ఉన్నప్పుడు ఎలాగో లేను, కనీసం ఎప్పుడైనా ఉండలేనా? ఆ నందు పేరు ఎత్తితే చాలు మైమర్చిపోతాడు. ఆ నందు నుండి రాజుని ఎలా వేరు చెయ్యాలి? అంతగా నందు దగ్గర ఏముంది? నాకన్నా అందంగా ఉండదు. మరి ఏమి చూసి నందుని నందు అని కలవరిస్తున్నాడు? ఎలా తెలుసుకోవాలని పిచ్చి దానిలాగా ఎలా ఎలా అని అరుస్తూ ఉంటుంది. అక్క నేను చెప్పానా అని ఒక గొంతు వినిపిస్తుంది. అక్క నా అస్సలు నువ్వు ఎవరు? నా గురించి నీకేం తెలుసు? ఈ ఇంట్లోకి ఎలా వచ్చావు? నీకు బ్రతకాలని లేదు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు, లేకపోతే నా చేతిలో చస్తావు అంటుంది ప్రియ. హహా, నన్ను చంపుతావా అక్క? ఎలా చంపుతావు? గొంతు పీసికా లేక యాక్సిడెంట్ చేసా? ఎలా చంపుతావంటూ పెద్దగా నవ్వుతుంది. దయ్యమైన ప్రియ ఆ నవ్వుకు భయపడుతుంది. హహా అని వినిపిస్తుంది, కానీ ఎవరూ కనబడరు. ఎవరు నువ్వు? ఎందుకు అలా నవ్వుతున్నావు? నువ్వు మనిషివి కావు అని అర్థమైంది, కానీ వచ్చి కనిపించు అంటుంది. ప్రియా ముందుకు ఒక తెల్లటి ఆకారం వస్తుంది. ఎవరు నువ్వు? సరిగా కనిపించు అనగానే తెల్లటి ఆకారం 20 ఏళ్ల అమ్మాయిగా మారుతుంది. చాలా అందంగా ఉంది. ఇంత చిన్న పిల్లవి, నువ్వు ఎలా చనిపోయావు అంటుంది. అక్క, అవునక్క, చిన్నపిల్లనే, ఏమీ అనుభవించకుండానే ఒక రాక్షసుడు మూలంగా నేను చనిపోయానక్క అని ఏడుస్తూ ఉంటుంది. ఏమైందో చెప్పు అంటుంది. ఆ అమ్మాయి పక్కన కూర్చొని, ప్రియా చెప్తాను అక్క, నీకు చెప్పడానికి ఇన్ని రోజులు నీకు కనిపించకుండా నీ చుట్టూ తిరుగుతూ నీ బాధను చూస్తున్నాను. అవునా? ఎప్పటి నుండి ఇక్కడ ఉన్నావు? 6 నెలలు నుండి అక్క. అంటే నువ్వు చనిపోయి 6 నెలలు అయిందా? నేను చనిపోలేదక్క, నన్ను చంపేశారు. నీ సహాయంతో వాళ్ళని చంపుతామని నీ చుట్టూ తిరుగుతున్నానక్క. అవునా? మరి నువ్వు వచ్చినప్పుడే నాకెందుకు కనిపించలేదు? ఇన్ని రోజులు ఎందుకు ఆగావు? అప్పుడే చెప్పవచ్చు కదా అని అంటుంది ప్రియా. అంటే నీకు చెప్తే నువ్వు హెల్ప్ చేస్తావో లేదో అని అనుమానం వచ్చింది. అందుకే ఇన్ని రోజుల నుండి నీ గురించి తెలుసుకుంటూ ఉన్నాను. నువ్వు నాలాగే చనిపోయావని తెలుసుకున్నాను. నా బాధ చెబితే నువ్వు అర్థం చేసుకుంటావని ఇప్పుడు నీ ముందుకు వచ్చాను.
అయితే ఏం జరిగిందో చెప్పు అంటుంది ప్రియ. అలాగే చెబుతాను అని. నా పేరు భాను, మాది కేరళలో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీ అని భాను తన కథ మొత్తం చెబుతుంది. భాను చెబుతుంటే ప్రియ కళ్ళు ఎర్రబడతాయి. భాను అంతా చెప్పి ఏడుస్తుంది. ఇది అక్క జరిగింది అని చెబుతుంది. నేను మీకు ఈ కథ తర్వాత చెబుతాను. ఇంత ఘోరంగా చంపారా? అలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదని లేచి కోపంగా అంటుంది. వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అడుగుతుంది. తెలియదు అక్క, వాళ్ళ కోసమే వెతుకుతున్నాను. వాళ్ళు ఇక్కడకు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తాను అక్క. నువ్వు ఏమీ దిగులు పడకు. ఇక నుండి ఈ అక్క నీకు తోడుగా ఉంటుంది. నీ పగ, నా ప్రేమ రెండూ తీరిన తర్వాతే మనం ఈ లోకం నుండి వెళ్దాం. అప్పటిదాకా నువ్వు కూడా నా దగ్గరే ఉండు అని చెబుతుంది ప్రియ. అవును, ఇందాక నువ్వు ఏదో చెబుతాను అన్నావు. ఆ నందు నా వైపు వచ్చేలా ఎలా చేసుకోవాలి? రాజ్ నందు నే లోకంలో ఉంటున్నాడు. అలాంటిని రాజుని ఎలా నా సొంతం చేసుకోవాలని అడుగుతుంది ప్రియ. ఏముందక్క, బావ నీ దగ్గరికి రావాలంటే నువ్వు నందులాగా మారడమే అక్క. అప్పుడు బాబాయ్ నీ దగ్గర ఉంటాడు అని భాను చెబుతుంది. నేను నందులాగా ఎలా మారాలి? నువ్వు మారడం కాదు, నందు బాడీలోకి నువ్వు వెళ్ళు. ఇంకా అప్పుడు బావే నీ దగ్గర ఉంటాడు అని చెబుతుంది. కానీ ఎలా భాను? నేను ఈ ఊరు నుండి దాటి నేను వెళ్ళలేను కదా. నాకు తెలుసు అక్క, అందుకే నీ కోసం నేను వెళ్తాను. వెళ్ళి వాళ్ళను ఎలా తీసుకువస్తానో చూడు అని అంటుంది. సరే భాను, నువ్వు వెళ్ళిరా, వాళ్ళ అందరి గురించి తెలుసుకురా. అక్క, నువ్వు వెళ్ళిన చోటల్లా నేను నీ వెనకే వచ్చేదాన్ని. నిన్ను కూడా చివర్లో బావ ఫ్రెండ్ వచ్చి బావ నుండి నీ నుండి తీసుకొని వెళ్ళాడు, చూశాను. సరే అయితే నువ్వు వెళ్ళి వచ్చే వరకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే, నేను వెళ్ళి 2 రోజుల్లో వస్తానని భాను గాలిలో కలిసిపోతుంది. అరే విజయ్, ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎలా కాపాడుకుంటావో చూస్తా. అసలు ముందు నందుని నా నుంచి కాపాడుకో అని అరుస్తుంది. నందు, త్వరగా రా, ఎప్పుడెప్పుడు నీ బాడీలోకి వచ్చి నా రాజుని తొందరగా చేరుకోవాలని ఆశగా ఉంది అని పిచ్చి దానిలాగా రూమ్ మొత్తం తిరుగుతుంది. నందు నా రాజుని నీ చేతులతో నాకు అప్పగించేలా చేస్తానని అనుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రియ అలా అనగానే నందు ఉలిక్కిపడి రాజుని వెనక్కి తోసి పైకి లెగిస్తుంది. ఏమైంది బుజ్జి, అలా తోసావంటాడు. ఏమీ లేదండి. రాజ్ దగ్గరికి వచ్చి భుజం మీద తలపెట్టి నా నుండి మిమ్మల్ని ఎవరు దూరం చేస్తారేమో అని భయంగా ఉంది అండి అంటుంది. మన ఇద్దరిని విడదీయాలి అంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే అనగానే ఏమండి అని గట్టిగా, ఇక ఎప్పుడు అలా మాట్లాడకండి అని అంటుంది. మరి నువ్వే కదా అన్నది మన ఇద్దరిని ఎవరో విడదీస్తారని అంటే, అహో ప్రభు, ఏదో బుద్ధి తక్కువయి మీతో అన్నాను అంతే. అయితే నన్ను ఇవ్వమంటావా అంటాడు. ఏమిటి మీరు ఇచ్చేది అంటుంది. నువ్వే కదా నీకు బుద్ధి తక్కువ ఉంది అని అన్నావు. కొంచెం బుద్ధిని నీకు నేను ఇచ్చి నేను నాకు కావాల్సింది తీసుకుందామని అంటే, అమ్మో ఇలా కూడా మాట్లాడతారా అని ఆశ్చర్యంతో చూస్తూ ఉంటుంది. రాజు నందు దగ్గరికి వచ్చి ఏమిటి అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు అని బుగ్గ మీద ముద్దు పెడతాడు. నందు తేరుకొని ఏం చేశారు అంటుంది. నేనేం చేయలేదు అంటాడు. మీ వేషాలు నాకు తెలియవు అనుకోకండి. అవునా, తెలిస్తే ఏం చేశానో చూపెట్టు అంటాడు. అసలు మీకు ఈ మాటలు ఎలా వస్తాయండి అంటుంది. నిన్ను చూస్తే చాలు అలా అలా వస్తూనే ఉంటాయి అంటాడు. అవునా, అయితే అలాగే చూస్తూ ఉండండి. నేను బయటకు వెళ్ళబోతే ఎక్కడికి వెళ్తున్నావు పట్టుకొని లాగుతాడు. వచ్చి బెడ్ మీద పడుకుంది. రాజు వచ్చి పక్కన పడుకొని, నేను నీకోసం సెలవు పెడితే నువ్వేమిటి ఇలా వెళ్తావు అని అడుగుతాడు. ఇంట్లో చాలా పని ఉంది, వెళ్ళనివ్వండి. పని అమ్మాయి కూడా లేదు, అసలే అత్తయ్య ఒక్కళ్ళే చేస్తున్నారు. నేను వెళ్ళి హెల్ప్ చేస్తానని లేచి వెళ్ళబోతే ఏమైంది ఈ పని అమ్మాయికి అంటాడు. తెలియదండి, ఊరు వెళ్ళి వస్తానని వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. సరే, నేను ఇంకొకరిని చూస్తానులే అంటాడు. సరే, నేను వెళ్తానని బయటకు వచ్చేసరికి వీళ్ళ రూమ్ దగ్గర సూర్యకాంతాన్ని చూసి, ఏమిటి పిన్నిగారు ఇక్కడ ఉన్నారు అని అడుగుతుంది. మీరు
హెల్త్ బాగలేదు, మీకు హెల్త్ బాగుండలేదు కదా, పడుకోకుండా ఇక్కడ ఉన్నారు ఏమిటి అంటుంది. ఏమీ లేదు, ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, ఆకలిగా ఉంది, అందుకే వదిన అయితే కషాయం కాస్తూ ఇస్తుంది అని నీ దగ్గరకు వచ్చాను. నందు ఏమైనా తీసుకురావా అని అడుగుతుంది. పాపం సూర్యకాంతమ్మని చూస్తే జాలి వేస్తుంది. అత్తయ్య గారు చూస్తే తిడతారేమో పిన్ని గారు అంటే ప్లీజ్ నందు అంటుంది. అయితే ఉండండి, ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉంటే తీసుకువస్తాను అని కిందకు వచ్చి చూస్తే యాపిల్స్ ఉంటాయి. తీసుకొని పైకి వెళ్తుంటే నందు అత్తయ్య చూసి నందు ఏమిటి చేతిలో అంటే అత్తయ్య అది అంటుంటే ఇటు రా అని పిలుస్తుంది. పైనుండి సూర్యకాంతం చూసి అమ్మో వదిన చూస్తే తిడుతుందని లోపలికి వెళ్తుంది. యాపిల్స్ ఎవరికి నందు? సూర్యకేనా? నాకు తెలుసు, అక్కడ పెట్టు అంటుంది. పాపం అత్తయ్య ఉదయం నుంచి ఏమీ తినలేదు, ఒక్కరోజు తినకపోతే ఏం కాదులే, వెళ్ళి పని చూసుకో అంటుంది. నందు అక్కడ పెట్టి కిచెన్లోకి వెళ్తుంది. చాలా పాత్రలుంటాయి. సీతగారు వచ్చి నందు పని అమ్మాయి ఎవరైనా దొరికితే బావుండు అని అనుకుంటూ ఉంటే బయట ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తే నందు ఎవరో పిలిచారు చూసి వస్తాను అని వెళ్తుంది. ఒక అమ్మాయి ఉంటుంది. ఎవరమ్మా నీవు, ఏం కావాలి నీకు అంటారు. నా పేరు భాను అండి, నేను ఒక అనాథని అని చెబుతుంది. అయితే ఏదైనా పని చెప్పండి, చేసి పెడతానని అంటుంది. మాకు ఇప్పుడు అవసరం లేదు, వెళ్ళు అంటుంది. అమ్మ అలా అనకండి, నేను అన్నం తిని 2 రోజులవుతుంది అనేసరికి పాపం సీతగారు జాలిపడి ఇంట్లో పనులు చేస్తావా అంటే చేస్తాను అంటుంది. అయితే ఇంట్లోకి రా, పనులు చేద్దువు గాని అని అంటుంది. సరి అని వెళ్ళబోతుంటే గడప లోపలి నుండి పైకి చూస్తుంది. పైన దేవుడిది కట్టి ఉంటుంది. అమ్మగారు నేను వెనక నుండి వస్తాను అని వెనుక వైపు నుండి వెళ్తుంది. సరే అని సీతగారు కిచెన్లోకి వెళ్ళి డోర్ తీస్తుంది. రా భాను, ఏదైనా తిని తర్వాత పనులు చెయ్యని వెళ్తూ సీతగారు నందుకి టిఫిన్ పెట్టమని చెప్పి వెళ్తారు. సరే అని భానుకి టిఫిన్ పెడుతుంది. భాను టిఫిన్ చేసిన తర్వాత కిచెన్ అంతా శుభ్రం చేయాలి అని చెబుతుంది నందు. సరే అక్క, అలాగే చేస్తానని చెప్తుంది భాను. నువ్వు తింటూ ఉండు, ఇప్పుడే వస్తానని బయటకు వెళ్తుంది నందు. భాను నందు వైపే చూస్తూ నిన్ను ఏదో ఒక విధంగా కేరళకి తీసుకొని వెళ్ళాలి, నేను అక్కడ అక్కకి మాట ఇచ్చి వచ్చాను, 2 రోజుల్లో నేను అనుకున్నది సాధించాలి అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.